పెద్దిరెడ్డి గారి మీద పడి ఆంధ్రజ్యోతి ఏడ్చినటువంటి వార్త. 2 విజిలెన్స్ దృష్టి పెట్టింది పెద్దిరెడ్డి గారి సంస్థలపై అని చెప్పి. పని చేయకుండానే సొమ్ము స్వాహ, చేసిన పనుల్లోనూ నాణ్యతా లోపం, దెబ్బతిన్న గ్రామీణ రహదారులు, చిత్తూరు జిల్లాలో 490 కోట్లు పనులు చేశారు అని చెప్పి. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే చూడండి, ఏపీఆర్ఆర్పి కింద 21 ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టగా వీటిలో పిఎల్ఆర్ సంస్థ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థ 490 కోట్ల విలువైన 10 ప్యాకేజీ పనులు దక్కించుకుంది. అధికారులకి వచ్చినటువంటి సమాచారం మేరకు 350 పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య రహదారులు అనుసంధానం చేసేందుకు ఈ పనులు చేపట్టారు. బీటీ, సిమెంట్, కాంక్రీటు, రహదారులు, అవసరమైన బ్రిడ్జిలు, క్రాస్ డ్రైన్ల పనులు చేశారు. ఇక్కడేమో పనులు చేయలేదని చెప్పి వార్త రాశారు. పని చేయకుండానే సొమ్ము స్వాహాని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడేమో ఏమేమి పనులు చేశారో రాశారు. అంటే కక్షపూరితంగా వెళ్ళటం కాక ఏంటిది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలి, వాళ్ళ బిల్లులు ఆపేయాలి. సో వాళ్ళు కాంట్రాక్ట్ రైట్ రాయల్గా కాంట్రాక్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో కాదు, వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. అది తెలంగాణ, ఆంధ్రాన, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా. సో మంచి పేరున్నటువంటి సంస్థ. అంటే పెద్దిరెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు, రాజకీయంగా ఎదుర్కొనే మగతనం లేదు. అందుకని ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, వారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ అన్న మీద వీళ్ళు కక్షపూరితంగా వెళ్తాం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దిరెడ్డి గారి మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, ఏమైంది? వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి రైట్ ట్రయల్గా ఎదుర్కొంటారు. నీ పిఎల్ లాగా విదేశాల్లో పంపించేసి పారిపోయేటట్టుగా నువ్వు చేసినట్టు చేయరు. సో ధైర్యంగా దేన్నైనా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.